విశాఖ గాజువాక ఆందోళన బాట పట్టిన 73వ వార్డు కార్పొరేటర్ భూపతి రాజు సుజాత దీపావళి స్టాల్స్ విషయంలో వైసీపీ నేతలకి కూటమి నేతలకి మధ్య కుమ్ములాట మొదలైంది. విశాఖ గాజువాక ఆందోళన బాట పట్టిన 73వ వార్డు కార్పొరేటర్ భూపతి రాజు సుజాత దీపావళి స్టాల్స్ విషయంలో వైసీపీ నేతలకి కూటమి నేతలకి మధ్య కుమ్ములాట మొదలైంది. 77వ వార్డు ఆదర్శ గ్రౌండ్లో ప్రతి ఏటా దీపావళి స్టాల్స్ పెట్టి అమ్మకాలు చేస్తారు. ఆదర్శ మైదానంలో దాదాపుగా 50కి పైగా స్టాల్స్ పెట్టి పిల్లలు, యువత, వాకర్స్ నెల రోజుల పాటు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. గత 2 ఏళ్లుగా 5 కోట్ల రూపాయలతో ఆదర్శ మైదానం స్పోర్ట్స్ కాంప్లెక్స్గా రూపుదిద్దుకుంటుంది. ఈ నేపథ్యంలో భాగంగా ఇప్పుడు దీపావళి స్టాల్స్కి పెట్టడంతో మైదానం పూర్తిగా పాడైపోతుందని 73వ వార్డు కార్పొరేటర్ భూపతి రాజు సుజాత స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు. అధికారులు స్టాల్స్కి అనుమతులు నిరాకరించి ఆదర్శ మైదానం కాపాడాలి అంటూ 73వ వార్డు కార్పొరేటర్ భూపతి రాజు సుజాత విజ్ఞప్తి చేశారు. గాజువాక నియోజకవర్గం నుంచి 73 వార్డులోని భారీగా ఈరోజు ఏంటంటే పిల్లలందరూ కూడా భాష స్కూల్ అంటే 72వ వార్డులో ఉంది. 72, 73, 74, 76 అని కాదు, 4-5 వార్డులకి సంబంధించి ఆదర్శ గ్రౌండ్ ప్రజలందరికీ ఉపయోగపడే గ్రౌండ్ కాబట్టి ఈరోజు ఏంటంటే దర్లార్లందరూ కూడా సొమ్ములు చేసుకోవడానికి లక్షల రూపాయలు, 5 లక్షలు 10 లక్షలు ఎంత కలసం చేస్తున్నారు అన్నది జనాలు తెలుసు. లక్షల రూపాయలతోని ఈరోజు కుంభకోణం జరుగుతుంది. దేనివల్ల అంటే దీపాల సామాన్లకి పర్మిషన్ ఇవ్వడం అధికారులు మాత్రం ఖండిస్తున్నాను. ఎందుకు అధికారులు మాత్రం ఇలాంటి దీపాల సామాన్లకి కండిషన్ అయితే ఇవ్వకూడదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఈరోజు భాష స్కూల్ పిల్లలు కూడా నేను వచ్చేసరికి ఇక్కడ ఆడుకుంటున్నారు. పిల్లలు మ్యాచ్ బ్యాట్ పట్టుకొని ఇక్కడికి వచ్చారు. అడిగాను, మీ ఇలాంటి వాళ్ళకి మంచిదా కాదమ్మా అని అనేసి అంటే మాకు ఇలాంటిది హానికరం కదా మేడం గారు, ఎందుకని మీలాంటి వాళ్ళు పర్మిషన్ ఇస్తే మేము ఎక్కడ ఆడుకుంటాం, రేపొద్దున ఏదైనా ప్రమాదం జరగవచ్చు కదా, చెప్పి రావు కదా అని చెప్పి చిన్నపిల్లలు బాలికలు కూడా చెప్తున్నారు. ఈరోజు 5వ క్లాస్ చదివిన పిల్లల దగ్గర నుంచి ఇంకా చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఉన్నారు. ఎందుకని ఈరోజు గాజువాక నియోజకవర్గం నుంచి మాత్రం చాలా తీవ్రంగా ఖండించాలి. ఎందుకంటే ఖండించాలన్నది చుట్టుపక్కల 4-5 వార్డుల నుంచి కూడా మనకు వాకింగ్ కూడా వస్తున్నారు. ఇక్కడ ప్రజలందరూ కూడా వాకింగ్కే కాదు, మన మహిళలు వస్తున్నారు, జెంట్స్ వస్తున్నారు, ఆడుకున్న పిల్లలు కూడా వస్తున్నారు. ఇంకా మనకి ఏంటంటే టాల్మెంట్ కార్యక్రమం కూడా ఇక్కడ చాలా జరుగుతున్నాయి. ఎందుకని మనకు 3 నెలలకో 4 నెలలకో ఏదో సందర్భంగా ఇక్కడ కార్యక్రమాలు కూడా టాల్మెంట్ కుర్రోళ్ళు కూడా వాళ్ళు కూడా మీరు ఎలేస్తారు మేడం చెప్పి నన్ను కూడా నిలదీశారు. గతంలోనే నిరుడు కూడా వద్దనే చెప్పారు ఇక్కడ వాళ్ళందరూ కూడా. అంటే అమ్మ ఈ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, ఇంకా మనకి శంకుస్థాపన వరకు అయ్యింది కదా బిల్డింగు, అది అయిపోయాక మీరు ఎవరు ఈ నెక్స్ట్ ఇయర్కి పర్మిషన్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఆ రోజే మేము మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే దీపాల సామాన్లు పెడతారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు తెలియపరిచాం కూడా. గతంలో కాదు ఈ సంవత్సరం నుంచి ఇంకా మానేయాలని చెప్పినా సరే వాళ్ళు వ్యతిరేకించి సొమ్ముకి ఆశపడి, ఎందుకని లక్షల రూపాయలు వస్తున్నాయంటే వాళ్ళకి ఆశ కదా, దళాలందరికీ ఈ రకంగా సొమ్ము చేసుకుందాని ఉద్దేశం మీద ఈరోజు ఎన్ని షాపులు అని, ఒక 60 షాపులు 70 షాపులు వాటి ఒక్కొక్క షాపుకి 50,000 నుంచి 80,000 ఖరీదంట. మళ్ళీని అంటే షాపులు తీసుకున్న వాళ్ళది నేను తప్పు పట్టను, అంటే వాళ్ళు బతుకు దీని కోసం షాపులు ఎక్కడైనా రెంట్ తీసుకుంటే పెడతారు. ఇలాంటివన్నీ మళ్ళంటి వాళ్ళు అరికట్టాలని చెప్పేసి వార్డు కార్పొరేటర్ గారు దీన్ని అయితే నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు వాకింగ్ ట్రాక్ చేసిన వాళ్ళు నా ఇంటికి నిన్న రాత్రి కూడా 6 గంటలకు కూడా 30 మంది వరకు వచ్చారు. మేడం గారు మీరు కూడా పర్మిషన్ ఇచ్చారు అని చెప్పుకుంటున్నారు. నేనైతే ఇప్పుడు వచ్చి నా దగ్గరికి వచ్చి కలలేదమ్మా, నేను ఎవరికి ఇవ్వలేదు, నేను అందుబాటులో కూడా లేను, నేను క్యాంప్లో ఉన్నా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను చెప్పడం జరిగింది. మరి ఎవరైతే పర్మిషన్ ఇస్తున్నారో ఏంటన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితులు అయితే ఉంది. నా పేరు కొంతమంది దగ్గర వాడతారు, ఇంకొకరి పేరు కొంతమంది దగ్గర వాడుతున్నారు. ఇది ఏం జరుగుతుంది అన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఈ జనాలకి ఉడా కాలనీలో పెద్ద మనుషులు కూడా ఎవరికి ఇచ్చారని, కొంతమంది ఏమో ఎవరో ప్రెసిడెంట్ గారు ఇచ్చారు అని చెప్తారు. ఏ ప్రెసిడెంట్ ఎవడిచ్చాడు అన్నది ఎవరికి ఏం అర్థం కావట్లేదు. దీని మీద మాత్రం ఖండించాలి. ఈ షాపులు పెడితే మాత్రం తీవ్రమైన చర్యలు అయితే తీసుకోవాల్సింది ఉంటుందని ఈరోజే నేను మీ మీడియా ముందు పెడుతున్నాను. ఆ తర్వాత ఏంటంటే జోనల్ కమిషనర్ గారికి మళ్ళీ మెయిన్ కమిషనర్ గారు కూడా ఈ దృష్టి తీసుకెళ్తాను. అధికారులు మాత్రం మేము ఖండించాలి. ఎందుకంటే అధికారులందరూ కూడా వాళ్ళు కూడా మరి లంచాలకి ఇది అయిపోతున్నారో తెలియదు, మనకి లంచాలకి ఇది అయిపోతున్నారో తెలియదు, దేనికి ఇది అవుతున్నారో తెలియదు. కానీ మనకి వ్యతిరేకం కాదు, జనాలకి ఏంటంటే ఏదో భయం పెట్టి నిర్మాణం అంటే మన భవనం మీకు చూపిస్తాను. ఎందుకు ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల మాటల కోసం మీ దగ్గరికి ఇక్కడ తీసుకొచ్చాను. ఎందుకని నేను వచ్చేసరికి మీరు వచ్చారు ఇక్కడ ఏం జరుగుతుందో అనే ఉద్దేశం మీద. కానీ పిల్లల మాటలు ఆలకిస్తుంటే ఇదిగా ఉంది. పిల్లలు మాట్లాడడానికి కూడా ముందుకు వస్తుంటే ఎవరో ఒక అబ్బాయి వచ్చి వెనక్కి లాక్కొని వెళ్ళిపోతున్నాడు. ఎందుకని మీరు మాట్లాడకూడదు అనేసి
మాట్లాడకూడదంటే ఆ ఒక పిల్లడు అంటున్నాడు ఎందుకని ఇది స్కూల్ కాదు, ఇది మా సొంతం కాదు, గ్రౌండ్ కాదు, అందరికీ ఉపయోగపడేది అని చెప్పేసి ఆ బాలికలు అందరూ చెప్పడం చాలా సంతోషమైన విషయం. అలాంటి విషయాన్ని అందరూ కూడా మీ మీడియా తరపుని మీరు గాజువాకే కాదు మొత్తం స్టేట్ అంతా కూడా ఇది ప్రచారం బయటికి వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. బిల్డింగ్ దగ్గర కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను, ఎన్ని కోట్లతో మీకు నిర్మాణం చేయించాను అవన్నీ చూపిస్తాను. ఒకసారి మీరు అందరూ ఒకసారి రండి.